ఈ వీడియోలో మనం స్పోర్ట్స్‌కి సంబంధించి కొన్ని అంశాలు తెలుసుకుందాము. 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ సింగపూర్‌లో జరిగింది. 2024లో ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా దొంబరాజ్ గుకేష్ నిలిచారు. 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేష్ విజేతగా నిలిచారు. 2012లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయుడు గుకేష్. 2024 ఆసియన్ ఈస్పోర్ట్స్ గేమ్స్ బ్యాంకాక్లో జరిగాయి. ఆసియన్ ఈస్పోర్ట్స్ గేమ్స్లో పతకం సాధించిన మొదటి భారతీయుడు పవన్ కాంపెల్లి. 20వ ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024ను జపాన్ జట్టు గెలుచుకుంది. మస్కట్లో జరిగిన పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ విజేత ఇండియా. 2024 ఐసీసీ అత్యున్నత పురస్కారం క్రికెటర్ ఆఫ్ ది ఇయర్కు భారత అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. గతంలో రాహుల్ ద్రావిడ్ 2004, సచిన్ టెండూల్కర్ 2010, అశ్విన్ 2016, విరాట్ కోహ్లీ 2017, 2018లో ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమెలియా కేర్ 2024 మహిళల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. హాకీ దిగ్గజం పిఆర్ శ్రీజేష్ దేశ 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్కి ఎంపికయ్యాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్, పారా ఆర్చర్ హర్విందర్, ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు విజయన్, పారా కోచ్ సత్పాల్ సింగ్కు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్గా గొంగడి త్రిష రికార్డు సృష్టించింది. 2025 జనవరి 28వ తేదీన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వేదికగా 38వ జాతీయ క్రీడలను ప్రధాని అట్టహాసంగా ప్రారంభించారు. 18 రోజుల పాటు జరగనున్న జాతీయ క్రీడల్లో 32 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. 2023-24 సీజన్కు గాను ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్గా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది. ఉత్తమ మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన ఎంపికైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను జీవిత సాఫల్య పురస్కారంతో బీసీసీఐ గౌరవించనుంది. సీకే నాయుడు పేరుతో ఇస్తున్న ఈ పురస్కారానికి ఈసారి సచిన్ ఎంపికయ్యాడు.